ప్రపంచ దేశాలు విద్యకు పెద్దపీట వేస్తుంటాయి. ఎక్కువ వాటా బడ్జెట్ విద్య కోసం కేటాయిస్తుంటే మన భారతదేశంలో విద్యకు కేటాయిస్తుంది ఎంత మీ అందరికీ తెలిసింది, గోరంతా. చదువు అనేది ఎప్పుడో కార్పొరేట్ అయిపోయింది. ఇప్పుడు పిల్లల్ని చదివించాలంటే ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. సగటున తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేయకపోతే ఇద్దరు పిల్లల్ని ఒక మోస్తరు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా చదివించే పరిస్థితి లేదు. మరలా రిజర్వేషన్లు ఇవన్నీ పోగా పిల్లలు ఎట్లయినా సరే కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని మంచి సీట్స్ తెచ్చుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని అయినా సరే బ్రతుకుద్దాము అని కడుపు మంటతోటి కసితోటి ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే కష్టపడి చదివి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ పైన భారీ ఆశలు పెట్టుకున్నప్పుడు ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయిపోతాయి. ఎగ్జామ్స్ అంటే మనం పెద్దవాళ్ళమయ్యాం కాబట్టి మనకేం పెద్ద విషయం కాదు. కానీ యువత, చదువుకునే పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో విద్యార్థులు, వాళ్ళకి ఆ ఎగ్జామ్స్ అంటే అది చాలా పెద్ద విషయం. వాళ్ళు దానికి పగలనక రాత్రనక వాళ్ళు సుఖం మర్చిపోయేసి చదువుకుంటారండి. విద్యాతురాణం న సుఖం న నిద్ర శాస్త్రాల్లో ఉంటుంది. చదువు మీద ఆసక్తి ఉండి చదువు కోసం వెంపర్లాడే ఒక విద్యార్థికి సుఖం కానీ నిద్ర కానీ ఆహారం కానీ పట్టదు. చదువు మీదే కేంద్రీకరిస్తాడు దృష్టిని. అలా కష్టపడి చదివి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన తర్వాత నీట్ పేపర్ లీక్ అయ్యింది. మరి పిల్లలు హర్ట్ అవ్వరా? మరలా ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారో తెలియని ఒక అనిశ్చితి ఏర్పడి దగ్గరగా 19-20 మంది వరకు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల లిస్టులో మన ఇంట్లో పిల్లలు కూడా ఉంటే మనకు ఆ బాధ తెలిసేది. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. చెప్పకుండా పోయి వాళ్ళ మీద దౌర్జన్యంగా తిరిగి కొట్టడం. ఈ మీడియా కూడా 2 రకాలుగా చీలిపోయిందనమాట. పిల్లల్ని కొట్టేది మాత్రమే కొందరు చూపిస్తారు. సరే, ఆ పిల్లలు ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్త్రేస్తే పోలీసులు తగిలితే ఆ పోలీసుల్ని కొట్టుతున్నారు. వీళ్ళు రౌడీలు, గుండాలు, తుకడే బ్యాచ్, వీళ్ళు యాంటీ నేషనలిస్టులు, వీళ్ళు ఇతర మతాల వాళ్ళు, వీళ్ళు చైనా నుండి వచ్చారు, వీళ్ళు పాకిస్తాన్ నుండి వచ్చారు అనేసి గొడవ చేసే యూట్యూబ్ మాఫియా కొందరు. ఒక విషయం ఆలోచించండి, ఈ రోజుల్లో చాలామంది యువత కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు 500కి 1000 రూపాయలకి ఓట్లు అమ్ముకుంటున్నారు. అవునా కదా? నిజమే కదా, నేనేమి ఈరోజు కొత్తగా చెప్పట్లేదు. ఓట్లు కూడా అమ్ముకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఎంతోమంది ఎక్కడెక్కడ నుండో ట్రైన్స్ ఎక్కి బస్సులు ఎక్కి దూరాల నుండి కూడా మొత్తం అందరూ అక్కడ చేరి విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, ప్రభుత్వం మంచి విద్యను అందించాలి, ఎప్పుడు చూసినా కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే పేపర్లో లీక్ అవ్వడము ఇట్లాంటి అనిశ్చితి ఉండకూడదు, పర్ఫెక్ట్గా విద్యా వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటేనే మా విద్యార్థుల భవితవ్యం బాగుంటుంది అని వాళ్ళు అక్కడ నిరసన ప్రదర్శించడం తప్ప ఆ విద్యార్థులకి సమాధానము చెప్పే కనీస బాధ్యత మనకు లేదా? ఆ విద్యార్థులని టెర్రరిస్టులుగా, యాంటీ నేషనలిస్టులుగా, తుకడే గ్యాంగ్గా, వాళ్ళందరూ పాకిస్తాన్, చైనా నుండి వచ్చిన ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా, ఆ విధంగా మన భారతదేశంలో పుట్టి పెరిగిన భావి భారత పౌరులు విద్యార్థుల్ని మనమే చిత్రీకరించి మాట్లాడుతున్నామే. కొన్ని రాజకీయ పార్టీలకి భజనలు చేయడానికి, కొన్ని రాజకీయ పార్టీల జెండాలు మోయడానికి విద్యార్థులపైన ఇలాంటి నిందలేస్తున్నారే. ఈ మీడియా ఛానల్స్ ఆలోచించుకోవాల్సిన విషయం ఒక్కసారి. ఈ భజన అనేది ఎంత మత్తంటే రూపాయికి అవతల ఏముందనేది ఎప్పుడూ పట్టించుకోకుండా యువతల ఏముందో ఇది మాత్రమే చూస్తూ దీనికోసమే భజనలు చేయడం అనేది అది ఎంత ప్రమాదకరం అంటే చివరికి ఆ భజన బ్యాచ్ ఎంతవరకు వెళ్ళారంటే నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులండి, మొత్తం టీనేజర్స్, భావి భారత పౌరులు, వాళ్ళందరూ కూడా చదువుకుంటున్న పిల్లలు. మన భారతదేశంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ గారులు పిలిచి ఇక్కడ తిని మేరా భారత్ మహాన్ అనే పిల్లలే. అలాగే ఆగస్టు 15, జనవరి 26 వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మన జాతీయ జెండాకి ఈ యువత మొత్తం సెల్యూట్ చేసేసి వందే మాతరము, జనగణమన, సారే జహా సాచ్చే పాడే పిల్లలే, మొత్తం దేశాన్ని ప్రేమించే పిల్లలే. ఆ పిల్లల్ని మనం ఈరోజు యాంటీ నేషనలిస్టులుగా చిత్రీకరిస్తున్నాం. ఆ పిల్లల్ని మనం ఉగ్రవాద బ్యాచ్గా చిత్రీకరిస్తున్నాం. ఆ పిల్లల్ని మనము టెర్రరిస్టులుగా, తుకడే గ్యాంగ్గా చిత్రీకరిస్తున్నాం. అంటే గుడ్డిగా కళ్ళు మూసుకొని ఏదైనా సరే ఒక అంధభక్తి ఫాలో అయితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన, మన దేశంలో పుట్టిన మన పిల్లల్ని కూడా మనం టెర్రరిస్టులుగా చిత్రీకరించేస్తున్నాం అనమాట. అంటే నోటికి ఎంత వస్తే అంతే, ఎలా కావాలంటే అలాగ స్క్రిప్ట్ రాసుకొని ఎవరి మీదైనా సరే బురద చల్లేయడం, ఎవరైనా సరే టెర్రరిస్టులుగా చిత్రీకరించడం. మనకు అనుకూలంగా ఉండాలి, మీడియా మనకు అనుకూలంగా ఉండాలి, మనకి నచ్చిన పార్టీలకి అందరూ భజనలు చేయాలి.
మనకు నచ్చిన పార్టీ గురించి లేదంటే మనకు నచ్చిన ప్రభుత్వం ఏదైనా సరే దాని గురించి ఎవరైనా సరే క్వశ్చన్ చేయకూడదు. పిల్లలు విద్యార్థులు నిరసన వ్యక్తం చేయకూడదు. వాళ్ళకి ఎవరైనా సరే సపోర్ట్ ఇవ్వకూడదు. వాళ్ళందరూ ఎవరైనా సరే యాంటీ నేషనలిస్ట్ అనేసి ఒక ముద్ర వేసేస్తారు వీళ్ళు. ఇప్పుడు సోనాక్షి సిన్హా, హృతిక్ రోషన్ వీళ్ళందరూ బాలీవుడ్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా మాట్లాడుతున్నారు ఈ యూత్ గురించి. పిల్లలు పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఇల్లు వదిలేసేసి అంతంత దూరం నుండి వచ్చేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కనీసం సమాధానం చెప్తున్నారు ఆ పిల్లలకి. నేను ఏ రాజకీయ పార్టీకి ఏ సంస్థలకి దేనికి సంబంధించిందని కాదండి. నేను ఒక ఇండివిజువల్ యూట్యూబర్ని. నేను ఒకటే మాట చెప్తున్నాను, అంతమంది యువత విద్యా వ్యవస్థలో మార్పులు కావాలని కోరుకుంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే స్వచ్ఛందంగా వచ్చి కనీసము వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. ఆ పిల్లల్ని బుజ్జగించే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేస్తాము అని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి. నోరెత్తుతున్నారా? నోరెత్తకపోగా ఆ పిల్లల మీద టెర్రరిస్టులని యాంటీ నేషనలిస్టులని ముద్రేస్తారా? అంటే మన దేశంలో పుట్టిన మన పిల్లల్ని మనం యాంటీ నేషనలిస్టులు అనేస్తున్నాం, టెర్రరిస్టులు అనేస్తున్నాం, తొకడే బ్యాచ్ అనేస్తున్నాం. ఇప్పటిదాకా ఇతర దేశాలను తిట్టాం, అయిపోయింది. ఇతర మతాలను తిట్టాం, అయిపోయింది. ఇతర రాజకీయ పార్టీలను తిట్టాం, అయిపోయింది. ఈ ఉన్మాదం ఎక్కడికి వెళ్ళిందో తెలిసిన మన పిల్లల్ని, మన భారతదేశంలో చదువుకుంటున్న మన పిల్లల్ని తిడుతున్నాం. మనం ఏమని తిడుతున్నాము? ఉగ్రవాదులను తిడుతున్నాం, భారతదేశానికి వ్యతిరేకులను తిడుతున్నాం, టెర్రరిస్టులను తిడుతున్నాం. ఉన్మాదము ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. అంధభక్తి ప్రమాదకరమే, భజనలు ప్రమాదకరం. ఎంతసేపటికి మాకు నచ్చిందే వేదము, మేము చెప్పిందే శాస్త్రం. ఓకే, కాదనడం మీకు నచ్చిన వాటిలో కూడా మంచి ఎంతో ఉండవచ్చును. కానీ ఒక సమస్య ఎదురైనప్పుడు అంతమంది వేలాది మంది ఎక్కడ ఒక చోట చేరినప్పుడు నిరసన తెలియజేస్తున్నప్పుడు కనీసము వాళ్ళు చిన్న వయసు వాళ్ళు కదా, వాళ్ళని ఏదైనా సరే వాళ్ళకి సమాధానం చెప్పి వారికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలా అక్కర్లేదా? నోరెత్తకుండా కూర్చున్నప్పుడు ఇవాళ యువతకి రేపు ప్రజలందరికి కూడా ఇలాంటి పాలకులపైన నమ్మకం పోతుంది. మనం జై శ్రీరామ్ అని అరుస్తాం కదా. రాముడు తన దర్బారు ముందుకి ఒక్కళ్ళు వచ్చి నిలబడినా కూడా తనే స్వయంగా బయటకు వచ్చి మాట్లాడి న్యాయం చేసేవారు. రామాయణం ఓపెన్ చేసి చూడండి. అతి సామాన్యుడు ఎవరైనా సరే రాముడి కోట ముందుకు వచ్చి నిలబడితే నాకు న్యాయం కావాలి అని రాముడే స్వయంగా బయటకు వచ్చి విచారించి తనకేం కావాలో చూసి పంపించేవాడు అని రామాయణంలో ఉందా లేదా? ఏం నేర్చుకోం రామాయణం చూసి. జై శ్రీరామ్, మేమే హిందువులం. ఈ యూట్యూబ్ వీడియోలో చేసుకునేవాళ్ళు, అరిచేవాళ్ళు, జెండాలు మోసేవాళ్ళు మేమే హిందువులం, మిగతా అందరూ యాంటీ నేషనలిస్టులు. పేరు వాడేది రాముల వారిది. ఒక్క ముక్క పాటిస్తారా రామాయణంలో నుండి? ధర్మము, నీతి, న్యాయము, నైతిక విలువలు ఎక్కడా మచ్చుకైనా కనపడవు. ఆ స్వామి పేరుకి పరువు తీసే పనులు ఇవన్నీ, అంతే కదా. ఆలోచించండి ఒకసారి. పిల్లలకి ఏం కావాలో చూడాలండి. వాళ్ళు వచ్చి వేలాది మందిగా ఒక చోట చేరి నిరసన ప్రదర్శిస్తున్నప్పుడు వాళ్ళు భావి భారత పౌరులు, విద్యార్థులు, వాళ్ళకి ఏమి కావాలో చూడడము మన ధర్మం. ఈ మాత్రం ధర్మం కూడా పాటించినప్పుడు రామనామాలు చెప్పే అర్హత మనకు లేదు. ఎందుకంటే రాముడు ధర్మానికి గీటు రాయి. మనం ఆయన పేరు వాడుకుంటున్నాము, రాజకీయాలు చేస్తున్నాము, ప్రవర్తన అంతా కూడా మరి చూడడానికి అధర్మంగానే ఉంది. కాబట్టే మాట్లాడుతున్నాను నేను. దయచేసి ఆ పిల్లలకి సమాధానం చెప్పండి. విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. చాలా బాధ్యతాయుతమైన వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళు, మంత్రులైనా ఎవరైనా సరే బాధ్యతాయుతంగానే దీన్ని నిర్వర్తించాలి. ఆ విద్యార్థులకు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. జై హింద్.